జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక శ్లోకంతో మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. అత్యంత బాలం అతసీ కుసుమ ప్రకాశం దిగ్వాససం కనకభూషణ భూషితాంగం విస్తస్తకేశం అరుణాధరం ఆయతాక్షం కృష్ణం నమామి మనసా వసుదేవసూనుం. అంటే మిక్కిలి చిన్నవాడు, అతసీ పుష్ప కాంతితో శోభించువాడు, దిక్కులే వస్త్రములుగా గలవాడు, సువర్ణ ఆభరణములచే అలంకరింపబడినవాడు, ఎగురుతున్న ముంగురలతో, ఎర్రని పెదవితో, విశాల నేత్రములతో శోభించువాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. పోయిన వారం మనం జరాసంధుడు బంధించిన పలువురి రాజుల బంధ విముక్తి, వారి శ్రీకృష్ణ స్తుతి, ధర్మరాజు రాజసూయాగ నిర్వహణ, శ్రీకృష్ణుని పాదసేవనం క్లుప్తంగా తెలుసుకొని పరమానంద భరితులం అయ్యాం కదా. అయితే ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే, అగ్రపూజకు అసలు అర్హులు ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో అందరూ శ్రీకృష్ణుని పేరు ఆమోదిస్తారు. కానీ సభలో ఉన్న శిశుపాలుడు ఆ నిర్ణయాన్ని గర్హిస్తూ, అంటే వ్యతిరేకిస్తూ శ్రీకృష్ణుణ్ణి అమితంగా దూషిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి వధిస్తాడు. ఈ అద్భుతమైన ఘట్టం ఇంకా ఇతర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. శిశుపాలుని కథ భాగవతంలో, భారతంలోనూ వస్తుంది. కానీ మాఘుడు అనే కవి రచించిన శిశుపాల వధం చాలా కావ్యాల్లో ఉంటుంది. తెలుగులో అలసాని పెద్దన రాసిన మనుచరిత్రలోని శిశుపాల వధకు కూడా ఈ మాఘుని శిశుపాల వధం కావ్యమే మూలం అని చెబుతారు కొందరు. ఈ శిశుపాల వధం కావ్యంలో అగ్రపూజకు శ్రీకృష్ణుడు అర్హుడని భీష్ముడు సూచించినట్టు ఉంటుంది. కానీ భారతంలోనూ భాగవతంలోనూ సహదేవుడు శ్రీకృష్ణుడి అగ్రపూజకు అర్హుడని చెప్పినట్టు ఉంటుంది. అసలు శిశుపాలుడి జననం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, వసుదేవుడికి కుంతిగాక మరో 4 చెల్లెళ్ళుంటారు. వారిలో శృతస్రవస ఒక ఆమె. ఆమెని దమఘోషుడనే చేదిదేశ రాజు పరిణయమాడతాడు. వారికి పుట్టినవాడే శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టడమే వికృత రూపంతో పుడతాడు. అప్పుడు అశరీరవాణి వీన్ని ఎవరు ఎత్తుకున్నప్పుడు అతని శరీరం మామూలుగా మారుతుందో అతని చేతిలోనే మరణిస్తాడని ఆ అశరీరవాణి పలుకుతుందని ఒక కథ. ఈ శిశువుని చూడ్డానికి అనేక మంది రాజులు రావడం, ఎత్తుకోవడం జరుగుతుంది. కానీ ఈ శిశువుని శ్రీకృష్ణుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోగానే మామూలుగా అయిపోతాడు. అందువల్ల శిశుపాలుడి మృత్యువుని గ్రహించిన తన మేనత్త శిశుపాలుడిని చంపవద్దని శ్రీకృష్ణుని కోరుతుంది. వధింపదగిన పుత్రుని గురించి శోకింపరాదని, అయినా 100 అపరాధాల వరకు క్షమిస్తానని మాట ఇస్తాడు శ్రీకృష్ణుడు. శిశుపాల వధం చివరలో, అంటే చివరి సర్గలో యుద్ధం వర్ణన, శిశుపాలుని శిరచ్ఛేదనం అతి రమ్యంగా చిత్రీకరించాడు మాఘుడు. అందులో మాఘుని భాషా పాండిత్యానికి జేజేలు పలకవచ్చు. ఎందుకంటే ఇందులో ఏకాక్షర పద్యాలు, 2 అక్షరాల పద్యాలు, ఇంకా పలు విధాలైన భాషా ప్రయోగాలు చూడవచ్చు. మచ్చుకి ఒక
2 అక్షరాల పద్యాన్ని చూద్దాం మనం. రాజరాజీ రురోజాజే రజిరేజో జరోరజా రేజారి జ్వరజోర్జారి రజార్జర్జుర జర్జర. ఇక్కడ జర్జర అంటే భగ్నం అని అర్థం. అంటే శ్రీకృష్ణుడు యుద్ధంలో రాజుల సమూహాన్ని చిన్నాభిన్నం చేస్తూ, అంటే భగ్నం చేస్తూ ప్రకాశించాడని అర్థం. ధమఘోషసుతుడు తద్విభవము చూచి సహింపక అలుక వట్రెలగన్ పీఠము డిగ్గి నిలిచి నిజహస్తములెత్తి మనోభయంబు తక్కినవాడై అని అంటాడు పోతన భాగవతంలో. అంటే అప్పుడు శృతశ్రవస దమఘోషల కుమారుడైన శిశుపాలుడు ఆ రాజసూయాగ వైభవాన్ని, శ్రీకృష్ణుడిని అగ్రపూజ్యుడిగా ప్రకటించడం చూసి ఓర్వలేకపోతాడు. మిక్కిలి అసూయతో కుమిలిపోయి ఆసనం దిగి నిలబడి, అప్పుడు ఆ పుండరీకాక్షుడు వినుచుండా సభాసుదులను చూసి ఇట్లనియే, ఏమిటి, ఎలాంటి కాలం వచ్చేసింది, ఈ కాలప్రభావం చూడండి. యోగ్యత అయోగ్యతలు నిర్ణయించగలిగిన మహావివేకులు, గొప్ప సత్వగుణ సంపన్నులు, బ్రహ్మజ్ఞానులు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్క చేయక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించడానికి ఎలా సమ్మతించారు? ఇంత పసివాడి మాటలకి బుద్ధిమంతులైన ఈ పెద్దల బుద్ధులు నీతిని ఎలా తప్పాయో. అంతేగాక గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగానము అప్పులన్ పొరలడు ఆది మధ్యావసానంబులందున్ అరయ మానంబు లేదు బహురూపియై పెక్కుభంగుల వర్తించు వావి వర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మానిసయ్యే పరగమున్ను ఏయాతి శాపమున చేసి వాసికెక్కుదు ఈ ధ్వంసమెల్ల బ్రహ్మతేజంబు నెల్ల కోల్పడిన ఇతడు బ్రహ్మఋషి సేవ్యుడగునే గోపాలకుండు. అంటే ఈ శ్రీకృష్ణుడికి గురువు లేడు, దేవుడు లేడు, కులం గోత్రం లేవు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అప్పులన్ పొరలడున్ అంటే నీటి మీద శయనిస్తాడు. ఆది మధ్యాంతరాలు లేవు. నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. వావి వరుసలు అసలే లేవు. ఏ బంధుత్వ బాంధవ్యాలు లేవు. ఇతడు మా వలనే మనిషియాడు, కానీ ఏయాతి శాపం వల్ల ఈ యదువంశం కీర్తి నశించింది. వీరి వంశం బ్రహ్మతేజాన్ని కోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? ఇతడు పుట్టింది మొదలు చోరుడు, ఇంకా ఇతగాడు ఇంత గొప్ప పూజకు ఎలా అర్హుడవుతాడు అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి నిందిస్తాడు. ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వాడిని లెక్కబెట్టలేదు. కానీ సభలో ఉన్న ప్రముఖులంతా శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా ఆక్రోశించారు. కృష్ణుణ్ణి నిందిస్తున్న శిశుపాలుడి మాటలను వినలేక మునులు, రాజులు, ఇతరత్రా వారు ఆశ్చర్యపడుతూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి ఒక్కొక్కరు నిష్క్రమిస్తారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వస్తుంది. ఆ సమయంలో పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని ఎదిరించి నిలబడతారు. వాడు కూడా భుజబల గర్వంతో పాండవులను లక్ష్యపెట్టక కత్తి డాలు పట్టుకుని కృష్ణుణ్ణి, అతన్ని అనుసరించే వారిని కోపంగా నిందిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న ఆ శిశుపాలుడి తలను తన సుదర్శన చక్రంతో నరికివేస్తాడు. ఆ భయంకర కలకలాన్ని చూసిన శిశుపాలుడి సైన్యం, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు మునివరులను జనపతులను కనుగొని వెరగంద జైత్యగాత్రమునందుండు అనుపమ తేజము వెలువడి వనజోదరు దేహమందు వడిజొచ్చె నృపా. అప్పుడు ఆ శిశుపాలుని శరీరంలోంచి దివ్యమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు ఆ శ్రీకృష్ణుడి శరీరంలో లీనమైపోతుంది. సభలోని మునీశ్వరులు, రాజులు, ఇంకా కురువృద్ధులైన ప్రముఖులెందరో అది చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. మధుసూదనుడైన శ్రీహరి మీద మాత్సర్యంతో మదోన్మత్తుడై 3 జన్మల నుండి, అంటే కృతయుగంలో హిరణ్యాక్షుడుగా, త్రేతాయుగంలో రావణుడిగా, ద్వాపరయుగంలో శిశుపాలుడిగా పగని, ద్వేషాన్ని, వైరాన్ని పెంచుకొని నిరంతరం శ్రీహరిని నిందించడం చేత ఎల్లప్పుడూ ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూపగుణాలను ధ్యానిస్తూ ఉండడం వల్ల పాపాల నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందని వైకుంఠ పదాన్ని పొందుతాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనకసనందులను అవమానించడం వల్ల వారు శపించబడి జయ విజయులు హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా జన్మించి హరివిద్రోహులై చివరకు ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై మళ్ళీ వైకుంఠ పదాన్ని చేరతారు. సరే, రాజసూయాగం ముగిసిన తర్వాత ధర్మరాజు తన్ను యజ్ఞం చేయించిన ఋత్విక్కులను, యజ్ఞానికి విచ్చేసిన అనేక మంది
ఆహ్వానితులను అనేక కానుకలతో సత్కరించి సంతృప్తిపరుచుతాడు. వారిని వివిధ విధాలుగా పూజించి యజ్ఞం చివరిలో చేసే అవభృత స్నానానికి బయలుదేరుతాడు. ఈ అవభృత స్నానం చేసిన మానవులు ఎంతటి పాపాత్ములైనా వారి సమస్త పాపాల నుంచి విముక్తులవుతారట. అవభృత స్నానానికి బయలుదేరిన ధర్మరాజుని ఆయన కుమారులు, సోదరులు, మిత్రులు, పురోహితులు మహావైభవంతో అనుసరిస్తారు. ఇలా మహావైభవంగా అజాతశత్రువు ధర్మరాజు గంగానదికి వెళ్ళి అక్కడ తన భార్య ద్రౌపదితో కలిసి శాస్త్రోక్తంగా అవభృత స్నానం చేస్తాడు. అలా ధర్మరాజాదులు అవభృత స్నానాలు చేసే సమయంలో దేవదుందుములు మారుమ్రోగాయి, పూలవాన కురిసింది. అవభృత స్నానానంతరం ధర్మరాజు ఇంద్రప్రస్థ పట్టణానికి తిరిగి వచ్చి యజ్ఞం చేయించిన వారిని సువర్ణరత్న భూషణాలు మున్నగు వాటితో సత్కరించాడు. అలా తను చేసిన రాజసూయాగాన్ని భక్తితో చూడడానికి వచ్చిన దేవతలు, మునులు అందరినీ ధర్మరాజు సముచిత రీతితో సత్కరించిన తర్వాత వారందరూ సంతృప్తి చెంది సంతోషంతో సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతూ యజ్ఞానికి విచ్చేసిన వారంతా శ్రీకృష్ణ భక్తుడు, పాండురాజసుతుడు అయిన ధర్మరాజు కావించిన రాజసూయ యాగాన్ని, ఆ వైభవాన్ని పొగుడుతూ తమ తమ స్థలాలకు వెళ్ళారు. ధర్మరాజు శ్రీకృష్ణుని వదలలేక ఇంకా కొన్ని రోజులు ఉండమని ప్రార్థించాడు. ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించి ధర్మరాజు తృప్తి చెందేదాకా ఇంద్రప్రస్థంలోనే ఉంటాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాజసూయాగం చేయాలనే దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి గొప్ప ఐశ్వర్యంతో, సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది చెప్పండి? రాజసూయాగం విజయవంతంగా నిర్వహించడాన్ని చూసిన సమస్త ప్రజలు సంతోషిస్తారు. కానీ కల్మషచిత్తుడు, వంచనాచకుడు అయిన దుర్యోధనుడు మిక్కిలి అసూయతో రగిలిపోయాడు. దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన రాజ్య సంపదలను ధర్మరాజు మహదైశ్వర్యంతోనూ విస్తృత యశస్సుతోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతఃపురంలో మణిమయ రత్నఖచిత విభూషణాల వెలుగుల మధ్య బహుమనోజ్ఞంగా ధర్మరాజు శ్రీకృష్ణుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు దుర్యోధనుడు ఆ దృశ్యాన్ని చూశాడు. మనోహరమైన శృంగారసం మూర్తిభవించిన మోహినీ దేవతల్లాగా ప్రకాశిస్తున్న మిక్కిలి సౌందర్యవతులైన శ్రీకృష్ణుడి ధర్మపత్నుల మధ్య మెరుపుతీగలా ప్రకాశిస్తూ ఉన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్ని, రాజసూయాగ మహావైభవాన్ని చూసి దుర్యోధనుడు కూడా అసూయతో లోపల కుమిలిపోయాడు. దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడికి వచ్చి రాజసం ఉట్టిపడే తేజస్సుతో రాజులు ఇరువైపులా చేరి అనుసరించి సేవిస్తుండగా దుర్యోధనుడు వైభవోపేతంగా ధర్మరాజు సమక్షానికి ఇచ్చేశాడు. తదుపరి అంశం వచ్చే వారం చూద్దాం. ఈ కథ యొక్క ఫలశ్రుతి ఏమిటో తెలుసుకుందామా? ఇవి సుఖమహర్షి పలికిన పలుకులివి. ఇంకెందుకు ఆలస్యం, ఇది తెలుసుకుని మన జన్మ చరితార్థం చేసుకుందామా? జనవర బంధ మోక్షణము చైత్యవదమ్మును పాండురాజు నందన మకరక్షణంబును ఉదారత చేసిన ఎట్టి దేవకీతనయ చరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతురిష్ట శోభన భూపుత్ర కీర్తులున్ భవ్య వివేకము విష్ణులోకమున్. అంటే రాజులను బంధ విముక్తులను చేయడం, శిశుపాలుణ్ణి వధించడం, ధర్మరాజు చేసిన రాజసూయాగాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయగాథలను చదివిన వారు కోరిన సౌభాగ్యాలను, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని, వైకుంఠవాసాన్ని పొందుతారు. ఆహా, ఎంతటి పుణ్యాత్ములమో కదా మనం. హరే కృష్ణ హరే కృష్ణ. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజన పరాయణుడై భక్తవత్సలుడై అడుగుడునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ కృష్ణుడి లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు, మళ్ళీ చెప్తున్నాను, లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ ఉందామా? సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.